క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. భారత్ దెబ్బకు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ వెనుకడుగు వేసింది. పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఉగ్ర సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంచలన ప్రకటన చేసింది. మొదట ఈ దాడి తమ పని అని ప్రకటించుకున్న టీఆర్ఎఫ్ ఇప్పుడు మాట మార్చింది. పెహల్గాంలో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది. ఈ మేరకు సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత్పై తీవ్ర ఆరోపణలు చేసింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టీఆర్ఎఫ్ మాట మార్చి ట్విస్ట్ ఇచ్చింది. తమ వ్యవస్థని భారత్ హ్యాక్ చేసినట్లు ఓ ప్రకటనలో ఆరోపించింది. పెహల్గాం ఘటనలో మా ప్రమేయం లేదు. ఈ చర్యను టీఆర్ఎఫ్ కు ఆపదించడం తొందరపాటు చర్య అవుతుందని తెలిపింది. ఇంతకు ముందొచ్చిన ప్రకటనతో కూడా మాకు సంబంధం లేదని చెప్పింది. భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ మెసేజ్ పోస్ట్ చేసిందని ద్వంద్వ వైఖరి ప్రకటించింది. ఇది భారత సైబర్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ల పని. దీనిపై మేము పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేయటం ఇదేమీ తొలిసారి కాదంటూ టీఆర్ఎఫ్ ఆరోపించింది. కాగా టీఆర్ఎఫ్ తాజా ప్రకటనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొదట దాడి చేసింది తామేనని గర్వంగా చెప్పి ఇప్పుడు చర్యలు తీసుకోవటంతో తమకు సంబంధం లేదని చెప్పటం పిరికి పంద చర్యగా నెటిజన్లు, భారత్ పౌరులు కామెంట్లు చేస్తున్నారు. భారత్ చర్యలకు భయపడే తాము దాడి చేయలేదని టీఆర్ఎఫ్ మాట మార్చిందంటున్నారు. ఇక మరోవైపు బైసరన్ వ్యాలీలో దాడికి తెగబడిన ఉగ్రవాదులకు పాకిస్తాన్తో ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. వారి సరిహద్దు చొరబాటుకు సంబంధించిన నిఘా రికార్డులు, పాకిస్తాన్లోని 2 ప్రదేశాలతో ముడిపడి ఉన్న ఎలక్ట్రానిక్ సంతకాలను నిఘా వర్గాలు గుర్తించాయి. వీటిని ఉదహరిస్తూ ప్రపంచ వేదికపై పాకిస్తాన్ను ఒంటరిని చేయటమే లక్ష్యంగా భారతదేశం పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇస్లామాబాద్తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సింధు జలాల ఒప్పందం రద్దుతో సరిహద్దుల వద్ద రెచ్చిపోతున్న పాక్ సైన్యానికి ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా బదిలిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీయులు ఇండియాలో పర్యటించేందుకు ఆందోళన చెందుతున్నారు. దీంతో భారతదేశం ఎప్పటికీ సందర్శకులకు సురక్షితమేనని ప్రపంచ దేశాలకు న్యూఢిల్లీ హామీ ఇచ్చింది. విదేశీ పర్యాటకులు భద్రతా విషయమై ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.